ఇంటి ముందు ఎడ్లబండి పెట్టుకుని గోపయ్య నిలబడి ఉన్నాడు. ఇంట్లో నుంచి 10 ఏళ్ల కూతురు లావణ్య గోపయ్య దగ్గరికొచ్చింది. నాన్నా, నేను తయారయ్యి అమ్మ కంటే ముందే వచ్చాను. అమ్మ మాత్రం ఇంకా అద్దం ముందు నిలబడే ఉంది. కమలా, ఇంకెంతసేపు? కూతురు కూడా వచ్చింది, నువ్వు మాత్రం రాలేదు అని అంటూ ఉండగా కమల సంచి పట్టుకుని వాళ్ల దగ్గరికొచ్చింది. అబ్బబ్బబ్బబ్బా, పొలం నుంచి వచ్చాను, చెమట ముఖంతోనే అలాగొచ్చేయమంటారా? సరేగాని ఇప్పుడు మొహం గడుక్కున్నావా లేదా? కడుక్కొని వచ్చేసరికి కొంచెం ఆలస్యమైంది. తమరు కూతురు తెగారుస్తూనే ఉన్నారు. ఇక పదండి. మనం పోయేసరికి సంత అయిపోతుంది. అప్పుడు మాత్రం నన్నేమీ అనొద్దు కమల. నా తప్పు లేకుండా నిన్ను కూతుర్ని సంతకు తీసుకెళ్లాలని ఎడ్లబండి కూడా తీసుకొచ్చాను. ఇదిగో నీ వల్లే ఇప్పుడు ఆలస్యమైంది. ఇప్పుడు ఇలా కావాలని మాట్లాడుతుంది మీరా నేనా? ఇలా మాట్లాడుతుంది ఆలస్యం కావాలనే కదా అని చెప్పి కమల బండిలో కూతురితో కలిసి కూర్చుంటుంది. ఇక గోపయ్య బండిని ముందుకు పోనిస్తూ ఉంటాడు. పట్నం పోయే పెద్ద రోడ్డు అది. ఒక ఆవు దీనంగా చూస్తూ గట్టిగా అరుస్తూ ఆ రోడ్డు మీద అటూ ఇటుగా తిరుగుతున్న వాహనాలకి అడ్డుగా వెళ్తూ ఉంటుంది. ఆవు బాధని అర్థం చేసుకోకుండా చాలామంది ఆవుని తప్పించుకుని వెళ్తూ ఉంటారు. అది చూసి ఆవు రోడ్డుకు ఒక పక్కన నిలబడి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. తనలో తాను ఆవు ఇలా అనుకుంటుంది. ఏమిటో ఈ మనుషులు నా బాధని, నా అరుపుని అర్థం చేసుకోకుండా వెళ్ళిపోతున్నారు. అవతలొక గుంతలో నా దూడ పడిపోయింది. బయటికి రావడానికి అల్లాడిపోతుంది. ఎవరైనా నా బాధను అర్థం చేసుకొని వస్తే నా దూడ దగ్గరికి తీసుకెళ్లి చూపించి నా దూడని కాపాడమని చెబుదామంటే ఎవరూ రావడం లేదు. నా దూడని కాపాడేవాళ్లు ఒక్కరు కూడా లేనట్టున్నారు. అవతల నా దూడ ఎలా ఉందో ఏమో అని అనుకుంటూ పరుగున గుంతలో పడి అల్లాడిపోతున్న తన దూడ దగ్గరికొచ్చింది. గుంతలో పడిన ఆ దూడ అరుస్తూ పైకి రావాలని, తల్లిని చేరుకోవాలని ఆరాటపడుతూ ఉంటుంది. తన బిడ్డ ఆరాటాన్ని తల్లి ఆవు అర్థం చేసుకుంటుంది. అయ్యో బిడ్డ, ఆ గుంతల నుండి బయటికి రావాలని నీ ఆరాటం నాకు అర్థం అవుతుంది. ఈ తల్లితో కలిసి సంతోషంగా బతకాలనే కోరికగా ఉందని అర్థమవుతుంది. కానీ నేనేమి చేయని చెప్పు? నిన్ను కాపాడ్డానికి నాకు ఎలాంటి ఉపాయమూ తట్టడం లేదు. ఏ విధమైన మార్గము కనిపించడం లేదు. నన్నేం చేయమంటావు అంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. ఇంతలో గుంతలో పడిన దూడ అరుస్తూ, అమ్మా, నన్ను కాపాడు. నేను ఈ గుంతలో ఉండలేకపోతున్నాను. నీతో పాటు కలిసి సంతోషంగా జీవించాలనుకుంటున్నాను అని ఏడుస్తూ ఉంటుంది ఆ దూడ. నిన్ను ఎలాగైనా కాపాడుకోవాలని రోడ్డు మీదకెళ్ళాను. ఈ మనుషులకి మన భాష రాదు, మన బాధ అర్థం కాదు. అరుస్తున్నావంటే ఆకలని లేదంటే నీళ్ళని అర్థం చేసుకుంటారు. అందుకే నన్ను చూసి కూడా ఎవరూ ఆగడం లేదు. వాళ్ళ పనులకెళ్ళిపోతున్నారు. అయినా మళ్ళీ వెళ్ళి ప్రయత్నం చేస్తాను అని చెప్పి తల్లి ఆవు అక్కడ్నుంచి అరుస్తూ మళ్లీ రోడ్డు మీదకొచ్చింది. దీనంగా చూస్తూ బాధగా అరుస్తూ రోడ్డు మీద అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది. కాని ఏ ఒక్కరూ పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. ఆవు ఏడుస్తూ ఉంటుంది. ఎవరైనా వచ్చి తన బిడ్డను కాపాడతారేమోనని ఎదురు చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడే ఆ రోడ్డు మీదకి గోపయ్య తన ఎడ్లబండిని తీసుకుని వచ్చాడు. అది చూసిన కమల, ఇదేంటండి ఇలా పెద్ద రోడ్డు మీద నుంచి వెళ్తున్నారు? మట్టి రోడ్డు ఏమైంది? మట్టి రోడ్డు సరిగా లేదులే కమల. అంతా గుంతలున్నాయి కదా, వాటిల్లో బండి చక్రం ఇరుక్కుంటే ఇక బయటికి రావడం కష్టమైపోతుంది కదా, అందుకే ఈ రోడ్లోకి తీసుకొచ్చా. అబ్బా, ఇంతకాలం ఇరుక్కోని బండి చక్రం ఈ రోజే ఆ గుంతలో ఇరుక్కుంటుందని బ్రహ్మంగారు కల్లా కనిపించి చెప్పారా? చూడు కమల, రోజులెప్పుడూ ఒకేలా ఉండవు కదా. పొట్లకాయ పాము కావచ్చు, పాము పొట్లకాయ కావచ్చు. నాకు తెలుసు, ఇదంతా మీరు కావాలనే చేస్తున్నారు. అయ్యో కమల, అపార్థం చేసుకోబాకు. ముందు చూపుతో ఆలోచించి ఇలా తీసుకెళ్తున్నాను గాని ఆలస్యం కావాలని కాదు. సంతలో ఖర్చు పెట్టే డబ్బుల్ని దాచిపెట్టాలని కాదు. నన్ను నమ్ము కమల అని అంటాడు. అప్పుడు కమల వెటకారంగా, నమ్ముతున్నానండి. భార్యగా మిమ్మల్ని కాకపోతే ఎవరు నమ్ముతాను చెప్పండి? సొంతకెళ్ళడం ఆలస్యం అవ్వాలి, అప్పుడు మామూలుగా నమ్మను, అతి భయంకరంగా నమ్ముతా అని చెబుతూ ఉండగానే కమల మాటలోని వెటకారం గోపయ్యకి అర్థమైంది. ఏమీ మాట్లాడకుండా ముందుకు ఎడ్లబండిని పోనిస్తూ ఉంటాడు. ఇక గుంతలో పడిన దూడ బాధగా కన్నీళ్లు పెట్టుకుంటూ గట్టిగా అరుస్తూ ఉంటుంది.
రోడ్డు మీద ఉన్న ఆవు ఆ అరుపులు విని అల్లాడిపోతూ, అయ్యో, అవతల నా దూడ అల్లాడిపోతుంది. ఆదుకునే నాదుడు మాత్రం కనిపించడం లేదు. కనీసం ఎదురు పడ్డం లేదు. ఇప్పుడేదైతే అదయింది. రోడ్డు మీద అడ్డంగా పడుకుంటాను. కనిపించిన మనిషిని లాక్కెళ్ళిపోతాను అని అనుకుంటూ రోడ్డు వైపు చూస్తూ ఉంటుంది. కొంచెం దూరంలో ఎడ్ల బండి కనబడుతుంది. కార్లు, బళ్ళు, సైకిళ్ళు మీద వెళ్లేవాళ్ళు ఎవరు ఆపరు. నన్ను గుద్దుకొని వెళ్ళినా వెళ్ళిపోతారు. అప్పుడు నేను నా దూడని తల్లి లేని బిడ్డను చేసిందన్నవుతాను. అలా కాకుండా ఎడ్ల బండికి ఎదురుగా నిలబడతాను. అతనికి నా బాధ అర్థమవుతుంది. అతనికి 2 ఎద్దులున్నట్టున్నాయి కదా అని ఆవు అనుకొని ఎడ్ల బండికి ఎదురుగా వెళ్తూ ఉంటుంది. అటుగా ఎడ్ల బండి వస్తూ ఉంటుంది. కొంత సమయం తర్వాత ఆవు ఎడ్ల బండికి అడ్డుగా నిలబడుతుంది. గట్టిగా అరుస్తుంది. గోపయ్య ఆవు కన్నీళ్లు చూస్తాడు. ఆవు అరుపుని విని, అయ్యో, ఆవు దూడకి ఏదో ఆపదొచ్చినట్టుంది. తల్లి ఆవు తల్లడిల్లిపోతుంది. ఇప్పుడే వస్తాను కమలా అని చెప్పి గోపయ్య బండి దిగి ఆవు దగ్గరికి వస్తాడు. ఆవు గోపయ్యని చూసి సంతోషంగా తన దూడ ఉన్న వైపు పరిగెడుతూ ఉంటుంది. గోపయ్య కూడా ఆవు వెనకాలే వెళ్తాడు. ఇక ఆవు గోపయ్య గుంతలో పడిన దూడ దగ్గరికి వస్తారు. దూడని చూడగానే గోపయ్యకి జాలేస్తుంది. అయ్యో పాపం, ఎప్పటినుంచి ఇలా తల్లాడుతుందో ఏంటో అని అనుకొని బండి దగ్గరకొచ్చి బండిని తీసుకుని దూడ దగ్గరికి వస్తాడు. బండిలో ఉన్న తాడుని తీసుకుని దూడ దగ్గరికి విసిరేస్తాడు. దూడ ఆ తాడుని గట్టిగా పట్టుకుంటుంది. ఆ తాడుని తిరిగి బండికి కడతాడు గోపయ్య. తన ఎద్దుల్ని లాగమని చెప్తాడు. ఎద్దులు బండిని లాగుతూ ఉంటాయి. దూడ ఆ గుంతలో నుంచి బయటికొస్తుంది. బయటికి రాగానే ఆవు ప్రేమగా దూడని చూస్తుంది. గోపయ్య సంతోషపడుతూ అక్కడి నుంచి తన బండి తీసుకుని వెళ్ళిపోతూ ఉంటే ఆవు గోపయ్య దగ్గరికొచ్చి అతని ముందు తలపెడుతుంది. అది అర్థం చేసుకుంటాడు గోపయ్య. నీ కృతజ్ఞతాభావం నాకు అర్థమైంది తల్లి. ఇక మీదటైనా జాగ్రత్తగా ఉండండి అని చెప్పి గోపయ్య అక్కడి నుంచి ఎడ్ల బండిలో వెళ్ళిపోతాడు. ఇలాగే రోజులు గడుస్తూ గోపయ్య పొలం పనులు చేసుకుంటూ భార్య కమలని, కూతురు లావణ్యని ఉన్నంతలో సంతోషంగా చూసుకుంటూ ఉంటాడు. ఆవు రోడ్డు పక్కన ఉన్న అడవిలో తన దూడని చూసుకుంటూ సంతోషంగా ఉంటుంది. అయితే ఒక రోజున రాత్రిపూట కమల గుండె నొప్పితో బాధపడుతూ ఉంటుంది. ఏవయ్యా, ఈ గుండె నొప్పిని భరించలేకపోతున్నాను. నన్ను మన ఊరి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళు అని కమల చెప్పగానే, అయ్యో కమల, మన ఎద్దుల్ని పొరుగురులో ఉంటున్న వీరయ్యకిచ్చాను. ఓపిక తెచ్చుకో కమల, మనం నడుచుకుంటా వెళ్ళాలి అని బాధపడుతున్న కమలని నడిపించుకుంటూ ఆ ఊరి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాడు. డాక్టర్ చెకప్ చేస్తాడు. గోపయ్య, కమలకి వచ్చింది మామూలు కడుపు నొప్పి కాదు, నేను మందివ్వగానే తగ్గడానికి. ఇది గుండె నొప్పి. ఖచ్చితంగా పట్నం తీసుకెళ్ళాలి. నొప్పి ఎక్కువ కాకుండా ఉండడానికి నేను ప్రస్తుతానికి సూదిస్తాను. వెళ్ళి ఎడ్ల బండిని తీసుకురా, పట్నం తీసుకెళ్దాం అని చెప్పగానే గోపయ్య కమలని అక్కడే ఉంచి ఇంటికి పరుగున వచ్చి పడుకున్న తన కూతురు లావణ్యని ఎడ్లబండిలో కూర్చోబెట్టుకుని ఎడ్లబండిని లాగుతూ డాక్టర్ దగ్గరికి వస్తాడు. డాక్టర్ బాబు, ఎడ్లబండిని తీసుకొచ్చాను అని చెప్పగానే ఆ బండిలో కమల, లావణ్య కూర్చుంటారు. గోపయ్య, జాగ్రత్తగా తీసుకుని వెళ్ళు. డాక్టర్ బాబు, తమరు కూడా రండి బాబు, మాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది అని చెప్పగానే డాక్టర్ కూడా ఆ బండిలో కూర్చుంటాడు. గోపయ్య ఆ బండిని అతి కష్టం మీద లాగుతూ ఉంటాడు. అలా లాగుతూ రోడ్డు మీదకొచ్చి ఆయాసపడుతూ ఆగిపోతాడు. ఆ బండిని లాగలేకపోతాడు గోపయ్య. ఏమైంది గోపయ్య, ఇక్కడ బండిని ఆపేశావు? డాక్టర్ బాబు, ఆయాసం వస్తుంది, కొంచెం దమ్ము తీసుకొని మళ్ళీ లాగుతాను అని అంటూ ఉండగా ఆవు తన దూడతో కలిసి వాళ్ల దగ్గరికి వస్తుంది. ఆవు గోపయ్యని గుర్తుపడుతుంది. తనకి తానుగా బండిని మెడమీద పెట్టుకుంటుంది. అది చూసి గోపయ్య సంతోషపడతాడు. ఆవు వేగంగా బండిని తీసుకెళ్తుండగా దూడ బండి వెనకాలే వెళ్తూ ఉంటుంది. కాసేపటికే పట్నంలో ఉన్న పెద్ద ఆస్పత్రికి తీసుకెళ్తుంది ఆవు. అక్కడ కమలని ఒక బెడ్ మీద పడుకోబెడతారు. అన్ని పరీక్షలు చేస్తారు. కంగారు పడుతున్న గోపయ్య దగ్గరికి డాక్టర్ వస్తాడు. గోపయ్య, నేనిప్పుడే పెద్ద డాక్టర్ని కలిశాను. కమలకి బావుందంటలే. సరైన సమయానికి తీసుకొచ్చారు, లేదంటే ప్రాణానికి ప్రమాదం ఉండేదని చెప్పారు. ఇదంతా ఆ ఆవు చేసిన మేలే డాక్టర్ బాబు, ఇప్పుడే వస్తాను అని చెప్పి హాస్పిటల్ బయట ఉన్న ఆవు దగ్గరికి వచ్చాడు. ఆవుని చూస్తూ కృతజ్ఞతగా దండం పెడుతూ, ఎప్పటికీ నువ్వు చేసిన మేల్ని నేను మర్చిపోను.
గొంతలో నుంచి నీ బిడ్డని కాపాడినందుకు ఇలా ఈ విధంగా కృతజ్ఞతను తీర్చుకున్నావు. నేను మాత్రం ఏమిచ్చి నీ రుణం తీర్చుకోను అని గోపయ్య చెబుతూ ఉండగా ఆవు సంతోషపడుతూ తల కింద పెట్టి దన్నం పెట్టి అక్కడ్నుంచి తన దూడని తీసుకుని వెళ్ళిపోతుంది. ఈ విధంగా ఆవు తన బిడ్డను కాపాడిన కృతజ్ఞతని గోపయ్య బండిని లాగి ప్రాణాపాయంలో ఉన్న తన భార్య కమలని కాపాడుతుంది. ఇది ఇవాల్టి కథ, ఆవు చేసిన మేలు. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. కిరాణా కొట్టు కిట్టయ్య దుకాణం దగ్గరికి గోపాలం వచ్చాడు. ఎవరు బాబు తమరు? గత 4-5 రోజులుగా మా కొట్టు దగ్గరికి వస్తున్నారు. నచ్చింది తీసుకుని తింటున్నారు. ఇంతకీ ఈ ఊర్లో ఎక్కడ బాబు తమరుండేది? మాది రంగనాథపురం అండి. నా పేరు గోపాలం. వీరయ్య కోసం. వీరయ్య కోసమా? ఆయనతో ఏంటి పని? అప్పిచ్చానండి. 2 రోజుల్లో ఇస్తానని చెప్పాడండి. ఈనాటికి 5 రోజులు దాటింది. ఇంటికి ఎప్పుడూ తాళం ఉంటుంది. ఊళ్ళో ఎవరిని అడిగినా బలిచ్చే మేకను జాలిగా చూసినట్టు నన్ను చూస్తున్నారు. వీరయ్య గురించి మీకు తెలిసిందేమన్నా ఉంటే చెప్పండి అని బాధగా అడిగిన గోపాలాన్ని చూసిన కిట్టయ్యకి కూడా గోపాలం మీద జాలి కలిగింది. తనలో తాను ఇలా అనుకుంటాడు. వీరయ్య గురించి ఏం చెప్పను గోపాలం బాబు. వాడొక పరమ పీసినిగొట్టు వెధవ. ఒకవేళ పిసినారితనానికి బహుమతులుంటే అన్ని బహుమతులు వాడే గెలుచుకుంటాడు. తన డబ్బు 1 రూపాయి కూడా ఖర్చు చేయడు. తెలిసిన వాళ్ళ దగ్గర నమ్మకంగా మాట్లాడి అప్పు చేస్తాడు. ఇంకా అంతే సంగతి. మళ్ళీ వాళ్ళకు కనిపించడు. వాళ్ళ మీద కనికరము చూపించడు అని మీకు చెప్పాలనుంది గాని చెప్పలేను. ప్రస్తుతం ఆ పిసినిగొట్టు వీరయ్య నా ఇంట్లో దాక్కున్నాడు అని అనుకుంటూ తన ఇంట్లో దాక్కున్న పిసినిగొట్టు వీరయ్య ఏం చేస్తున్నాడోనని లోలోపల కంగారు పడుతూ ఉంటాడు. కిట్టయ్య ఇంట్లో వంటగదిలో దాక్కున్న వీరయ్య అక్కడ తనకి కంటికి కనబడిన పల్లీలని పప్పులని తింటూ సంతోషపడుతూ ఉంటాడు. అమ్మయ్య, ఈ పూట ఈ విధంగా ఈ కిరాణా కొట్టు కిట్టయ్య ఇంట్లో పప్పులతో పల్లీలతో నా భోజనం పూర్తయింది. అక్కడ నా ఇంట్లో 1 పూట భోజనం మిగిలింది. ఇందుకు కారణం ఈ అమాయకుడైన గోపాలమే. నా పీనాసితనం గురించి తెలియదు కాబట్టి అప్పిచ్చాడు. పాపం ఇప్పుడు ఇలా చెప్పులు అరిగేలా తిరుగుతున్నాడు అని అనుకుంటూ ఉంటాడు. కొట్టులో ఉన్న కిట్టయ్య తనలో ఉన్న కంగారుని బయట పెట్టకుండా పైకి మాత్రం ఇలా అనుకుంటాడు. అయినా వీరయ్య గురించేమీ తెలుసుకోకుండా మీరెట్టా అప్పిచ్చారు బాబు? అయ్యో, మర్చిపోయాను. మీది రంగనాథపురం కదా. సర్లేండి, ఒకవేళ నాకు వీరయ్య కనిపిస్తే రంగనాథపురం నుంచి గోపాలం వచ్చి వెళ్ళాడని చెప్తాను. మీరెళ్ళి మీ పనులు చేసుకోండి బాబు. అది కాదండి. అయ్యా గోపాలం, ఇట చూడండి. గుళ్ళోని హుండీలో వేసిన సొమ్ము ఎట్టా సోమవారికి చెందుతుందో వీరయ్యకిచ్చిన డబ్బులు కూడా అట్టాగే వీరయ్యకే చెందుతాయి. తిరిగి నీ చేతికి రావు. నేను చెప్పేది పూర్తిగా అర్థం చేసుకో బాబు. వెళ్ళి మీ పనులు చూసుకోండి అని కిట్టయ్య చెబుతున్న మాటలోని పరమార్థాన్ని అర్థం చేసుకుంటాడు గోపాలం. సరేనండి, ఉంటాను అని చెప్పి గోపాలం అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అంతే, కిట్టయ్య కంగారు పడుతూ వంటగదిలోకి పరుగున వచ్చి చూశాడు. అక్కడ పిసినిగొట్టు వీరయ్య కనబడలేదు సరిగదా. పప్పుల డబ్బాలు, పల్లి డబ్బాలు, అన్ని డబ్బాలు ఖాళీగా కనబడ్డాయి. కిట్టయ్య ఏడుపు ముఖం పెట్టి ఇలా అనుకుంటాడు. ఈ వీరయ్య పిసినిగొట్టువాడని తెలిసి నేను మోసపోయాను. పాపం ఆ గోపాలం తెలియకుండా మోసపోయాడు. ఇప్పుడు నాకు నేను నా మీదే జాలిపడాలి అని తలబాదుకున్నాడు. సరిగ్గా అప్పుడే వీరయ్య మూట కట్టుకున్న కండువాని పట్టుకుని సంతోషంగా తన ఇంటివైపు వెళ్తూ ఉంటాడు. పిసినిగొట్టు వీరయ్య గురించి కిట్టయ్య చెప్పింది వాస్తవం. పిసినారి వీరయ్య ఎప్పుడూ 1 రూపాయి ఖర్చు పెట్టేవాడు కాదు. పైగా తెలివితో తీసుకున్న అప్పు తిరిగి ఇచ్చేవాడు కాదు. కాని అతనికి దైవభక్తి ఎక్కువ. రోజూ ఇంట్లో పూజ చేసేవాడు. అతని ప్రార్థన ఎప్పుడూ ఇలా ఉండేది. దేవుడా, నాకివాళ 100 రూపాయలు దొరికేటట్టు చూడు దేవుడా, నీకో కొబ్బరికాయ కొడతాను అని ముగించేవాడు. అలా ఒక రోజున ప్రార్థన చేసి బయటకు వెళ్లిన వీరయ్యకి రోడ్డు ప్రక్కనే పెలపెలలాడే 100 రూపాయల నోటొకటి కనిపించింది. అంతే, సంతోషపడుతూ దిక్కులు చూసి, ఎవరైనా చూస్తే వాళ్ళదని తీసుకుంటారు, నేనే వెళ్ళి తీసుకుంటాను అని చెప్పి ఆ 100 రూపాయల నోటు దగ్గరికి వెళ్లి ఆ నోటును తీసుకుంటాడు.
అప్పుడే వీరయ్య దగ్గరికి ఒక బిచ్చగాడు వస్తాడు. వీరయ్యని చూస్తూ ఉంటాడు. వీరయ్య అదమాయిస్తూ, అలా చూస్తున్నావేంటి? ఈ 100 నాదే. నా జేబులో నుంచి తీస్తుంటేనే కింద పడింది, తీసుకున్నాను. అయ్యా, తమరి గురించి ఆ గోపాలం బాబుకి తెలియపోవచ్చు గాని నాకు తెలుసండి. అయితే ఇప్పుడేమంటావురా? ఆ 100 అక్కడ పడుండటం నేనే ముందు చూశాను బాబు. చూసినప్పుడు నీదే. ఇప్పుడు నేను తీసుకున్నాను కాబట్టి ఇది నాది. పారేసుకున్నాడు కాబట్టి ఆ డబ్బు పాప ఇది. అతన్ని పిలిచి అతనికి ఇచ్చేద్దాం. ఏమంటారు? ఇప్పుడు నీకేం కావాలి? నేను చూసింది, మీరు పట్టుకున్నది దానం చేయండి బాబు. నేను చేయను. నేను రోజు దేవుడికి పూజ చేసేటప్పుడు ఇవాళ నాకు 100 రూపాయల నోటు దొరికేలా దీవించు తండ్రి అని వేడుకుంటాను. అయితే మీరు నేను ఒకటేనన్నమాట. నువ్వు నేను ఒకటేలా అవుతానురా? నువ్వు బిచ్చగాడివి. తమరు పరమ పిసినారు కొట్టు కదండి. నోరు మొయ్యి. అయ్యో బాగోదండి. కంపు కొడుతున్న నా చేతులతో తమరు నోరు ముత్తే తమరు పైలోకంలో ఉంటారండి. ఒరేయ్, నేను మూయమంది నా నోరు కదురా, నీది. నేను పూజించే ఆ దేవుడు ఇన్నాళ్ళకి నా మీద కరుణ చూపించి ఈ 100 రూపాయల నోటిని నాకు చూపించాడు కాబట్టి ఇది నాది. నేను అదే అంటున్నాను బాబు. ఆ దేవుడు మీ మీద ఒక కరుణ మాత్రమే చూపించాడని మీరు అనుకుంటున్నారు. నేను మాత్రం ఆ దేవుడు నా మీద జాలి, దయ, కరుణ ఈ 3 చూపించి ఆ 100ని నా కంటికి చూపాడు బాబు. నీతో నాకెందుకొచ్చిన గొడవరా? ఇదిగో ఈ రూపాయి తీసుకుని పండగ చేసుకో అని ఇవ్వబోతుంటే ఆ బిచ్చగాడు వీరయ్యని అదోలా చూసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. నువ్వు ఎలా చూస్తే నాకేంట్రా? నాకు దొరికిన 100 రూపాయలు నా దగ్గరే ఉన్నాయి. ఇది ఆ దేవుడిచ్చిన సొమ్ము. కొబ్బరికాయ కొట్టాల్సిందే అని అనుకుంటూ ఆ ఊర్లో ఉన్న గుడివైపు వెళ్తూ ఉంటాడు వీరయ్య. కొంత సమయం తర్వాత గుడి దగ్గరకొస్తాడు. అప్పుడు వీరయ్యకి, అయ్యో, కొబ్బరికాయ కొట్టాలంటే ఇప్పుడు 20 రూపాయలు ఖర్చు పెట్టాలి. ఖర్చు అన్నది నా జాతకంలోనే లేదు. ఇప్పుడేం చెయ్యాలి అని అనిపించింది. ఆ చుట్టుపక్కల చూస్తున్న వీరయ్యకి పక్కనే ఉన్న దళపతి, చలపతి అనే అన్నదమ్ములు పెట్టుకున్న 2 కొబ్బరికాయల అంగళ్ళు కనబడతాయి. వాటిని చూడగానే అతనికి ఒక ఆలోచన వచ్చింది. నేరుగా దళపతి అంగడికి వెళ్ళి, ఇదిగో, నువ్వు కుళ్ళిపోయిన టెంకాయలు అమ్ముతావంట కదా అని అడిగాడు. వెంటనే ఆ దుకాణం నడుపుకునే దళపతి పళ్ళు కొరుకుతూ కోపంగా ఇలా అంటాడు. ఎవరు చెప్పారు నీకు అని అడిగాడు. దళపతి అలా పళ్ళు కొరుకుతూ ఉంటే వీరయ్య భయపడ్డాడు. అయినా ధైర్యం తెచ్చుకుని, అదిగో ఆ పక్క దుకాణం వాడే చెప్పాడు. ఆగు బాబు, ఇప్పుడే వస్తాను. వాడితో కొంచెం మాట్లాడేదుంది అని చెప్పి వీరయ్యని అక్కడే వదిలి పక్క దుకాణం చలపతి మీదకి పోయాడు దళపతి. అంతే, ఇక వీరయ్య క్షణమాలస్యం చేయకుండా ఒక టెంకాయ తీసుకొని అక్కడి నుంచి గుడిలోకి వెళ్ళాడు. సంతోషంగా దేవుణ్ణి చూస్తూ భక్తితో, దేవుడా, మళ్ళీ 100 రూపాయలు దొరికేలా చూడు. అలాగే నీ చలవతో కొబ్బరికాయ కూడా దొరికేటట్టు చేయి స్వామి. నీ రుణం ఉంచుకోను అని చెప్పి వేడుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. గోపాలం పిసినిగొట్టు వీరయ్య కోసం చూడకుండా దేవుని హుండీలో వేశానని అనుకుంటానని బుద్ధిగా తన తినుబండారాల వ్యాపారం చేసుకుంటూ ఉంటాడు. కిట్టయ్య వీరయ్యని చూడగానే ఇంటికి తాళం పెట్టేవాడు. కొట్టులో కూర్చునేవాడు. వీరయ్య ఏదైనా అడిగితే కొట్లో అరువు లేదని గట్టిగా చెప్పేవాడు. దాంతో వీరయ్య ఆ కొట్టు నుంచి వెళ్ళిపోతూ ఉండగా వీరయ్యకి మరో 100 రూపాయల నోటు దొరికింది. వీరయ్య సంతోషపడ్డాడు. ఆహా, ఆ దేవుడు దయామయుడు అని అనుకుని గుడి దగ్గరకొచ్చాడు. అక్కడ ఉన్న దళపతి, చలపతి అనే 2 కొబ్బరికాయల దుకాణాలని చూశాడు. కిందటిసారి వచ్చినప్పుడు ఆ దళపతి దగ్గర కొబ్బరికాయ తీసుకున్నాను కదా, నన్ను గుర్తుపట్టే అవకాశం ఉంది. ఇప్పుడు వాడి దగ్గరికి వెళ్ళకూడదు. ఈ చలపతి కొట్టు దగ్గరికి వెళ్ళి మనం చెప్పాల్సింది చెప్దాం. వాడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మన కొబ్బరికాయ మనం తీసుకుని గుళ్ళోకి వెళ్ళొచ్చు అని సంబరపడుతూ చలపతి దుకాణం దగ్గరికి వస్తాడు. మళ్లీ తన పాత ఉపాయాన్ని ప్రదర్శించబోయాడు. అయితే ఈసారి అంగళ్ళ వాళ్ళు మోసపోలేదు. నువ్వు కుళ్ళిపోయిన టెంకాయలు అమ్ముతావంట కదా? అవును, ఎన్ని కావాలేంటి అని అన్నాడు చలపతి. వీరయ్యకు వెంటనే ఏవనాలో తెలియక నీళ్లు నమిలాడు.
ఆలోగా వెనక నుండి వచ్చిన మనుషులు కొందరు వీరయ్య చేతులు గట్టిగా పట్టుకున్నారు. దళపతి చలపతితో పాటు ఊరి వాళ్ళు కలిసి అతన్ని చితకబాదారు. ఆ తర్వాత ఎక్కడి వాళ్ళు అక్కడికి వెళ్లిపోయారు. గాయాలతో ఉన్న వీరయ్య బాధపడుతూ ఉండగా బిచ్చగాడొచ్చాడు. వీరయ్యని చూస్తూ, పాపం మీ పిసునుగొట్టు డబ్బు ఎంత పని చేసిందండి, ఇంక మీరు ఆసుపత్రికి వెళ్తే అని చెప్పి నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. వీరయ్య అతి కష్టం మీద ఆసుపత్రికి వెళ్ళాడు. ఖర్చులు తడిసి మోపిడయ్యాయి. అటుపైన వీరయ్య ప్రార్థనలో ఎన్నడూ 100 రూపాయల గురించి కోరుకోలేదు. ఇది ఇవాల్టి స్టోరీ. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.